నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేనా? నా పేరు బాలశంకర్. మీది ఏ మండలం అన్న? మా తుర్కపల్లి మండలం. దుర్గపల్లి అన్న. ప్రస్తుతము ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అవును అవును. మీరు ఎన్రోల్ అయ్యి ఉన్నారన్న ఎమ్మెల్సీ ఓటర్గా? ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే గతంలో మొన్న 2 years బ్యాక్ అయినా? లేదు, అప్పుడు 3 years కాకుండా డిగ్రీ కంప్లీట్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతము దేనికి ఓటేద్దామని అనుకుంటున్నారన్న మీరు? మేమైతే జర ప్రశ్నించే గొత్తుగా తీర్మానం ఉంటాడు కాబట్టి తీర్మానం గారికి వేద్దామని అనుకుంటున్నాం. అంటే ఎందుకు ఆయనకి వేయాలనే ఆలోచన? ప్రశ్నిస్తాడు ఏ ప్రభుత్వాన్ని అయినా, ఎవరున్నా దేని నుంచి అయినా, నిరుద్యోగుల గురించే కానీ, ఉపాధ్యాయుల సమస్యలే కానీ, ఇంకేదైనా ఉండమని మండలి ద్వారా తన గొంతుగా వినిపిస్తాడని భావిస్తున్నాను. ఓకే. మీకు అందుబాటులో ఉంటారన్న ఇక్కడ? తనకి స్వగ్రామం కూడా ఇక్కడనే పక్కకే అందుబాటులోనే ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. మీకు ఇక్కడ ఊర్లో ఏమైనా సమస్యల పరిష్కారంకి ఏమైనా చేసిండు? మాకు ఇదివరకు చేసిండు. ఏదున్నా రోడ్ల విషయంలో కానీ, ఏదున్నా వేరే ఎమ్మెల్యేల తరపున, వాళ్ళ తరపున, రాజ్యసభ సభ్యుల తరపున కొన్ని రోడ్లే కానీ, అండర్ డ్రైనేజీలు వీటికి సహకరించిండు. ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఓట్లు ఉంటే ఏమైనా ఐడియా ఉందనా? బొమ్మల రామారావు నుంచి నుండి ఐడియా లేదు కానీ మా విలేజ్ నుంచి అయితే ఒక 130 ఓట్లు అట్లున్నాయి. ఎటు ఫేవర్ ఉంటుందని అనుకుంటున్నారన్న మీ ఊర్లో? మీరు జనరల్గా యూత్ కలిసినప్పుడు ఏమనుకుంటుంటారు మీరేమో? మేము యూత్ మ్యాక్సిమం అనుకునేది తీర్మానం మల్లన్న గురించే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ వేయాలి. ఇంతకుముందు కూడా అతి తక్కువతోటి వేయండి కాబట్టి ఈసారి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిద్దామని భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ జనం ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందన్నా? ఉంది. ఇది ఎన్నోసారి ఓటు వేయడం? మాది 2004, అంటే ఆల్మోస్ట్ 20 years, అంటే 6 years ఒకసారి అవుతుంది కదా, అంటే 3rd టైం ఇది. ఇప్పుడు 27 తారీఖు ఉప ఎన్నికలు ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. గతంలో పల్ల రాజేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి చేసి గెలుపొందినారు. ఆయన రాజీనామా చేయడం ద్వారా జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా ఇక్కడ మనకు ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు? ఎవరు గెలిచినా గ్రాడ్యుయేట్స్ అంటే ఏంది, పట్టభద్రులు, నిరుద్యోగులకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ కల్పించి సోర్సెస్ దాన్ని డెవలప్మెంట్ చేసి యువతకు కొంచెం ఎన్నిక అనేది ఓన్లీ పదవులకు కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, గతంలో ఇక్కడ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేసినారు. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గతంలో పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న చేస్తున్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి పల్ల రాజేశ్వర రెడ్డి గతంలో చేసి ఇప్పుడు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేనంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా జనానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది వాళ్ళకే అంటే వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి. అటువంటి వాళ్ళు గెలిస్తే ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల వాళ్ళకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు నిరుద్యోగ సమస్య కానీ, ఈ యువకులు ఎదుర్కొంటున్న సమస్య కానీ ఎవరు రైజ్ చేస్తారని అనుకుంటున్నారు? ఎవరికి అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉంది? సరే, తీర్మానం మల్లన్న గురించి కొంచెం అవగాహన ఉంది. లాస్ట్ టైం కూడా సరే ఆయన ఇండిపెండెంట్గా అయినప్పుడు కూడా ఆయన కొంచెం ఈ సమస్య మీద బాగా పోరాటం చేసిండు, అవేర్నెస్ ఉంది. అటువంటి వాళ్ళు కొంచెం గెలిపోతే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. ఇంకా ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి ఏమైనా మీకు? కొంతమంది మేము వింటున్నది చూస్తుంటే కొంతమంది బక్క జడ్సన్ కానీ, అశోక్ సార్ కానీ వీళ్ళు కూడా కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఈయన మొత్తం సమస్యల మీద ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో తిరిగి ఆయనకు పట్టభద్రులకు సంబంధించినటువంటి విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మ్యాక్సిమం 100% నా ఒపీనియన్ ప్రకారంగా ఆయనకే అవకాశం ఉంటాయి అనిపిస్తుంది. తీర్మానం మల్లన్న గారు. ఎందుకంటే ఆయనకు నిత్యం ఈ మీడియాలో ఉండు, ప్లస్ జనంతో పాటు సిచ్యువేషన్ వాట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలనే మీద కొంచెం బాగా కసివిన వ్యక్తి కాబట్టి అటువంటి గెలిస్తే కొంచెం ఈ యొక్క ఎన్నికకు వాల్యూ అంటే విలువ అనేది ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.